జై బాలయ్య, జై జై బాలయ్య. హలో బ్రో, వేరే ఏదో ఛానల్ ఓపెన్ చేశాను అనుకుంటున్నారా? లేదండి, ఇది మన సింపుల్ ఫుడ్ బ్రో ఛానలే. ఇవాళ మనము బాలయ్య బాబు థీమ్ తో ఉన్న కొట్టిపాటి మిలిటరీ హోటల్ కి వెళ్తున్నాం అనమాట. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర ఉందన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నా అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, మాకు చాలా సహాయపడుతుంది బ్రో. మేము ఈవినింగ్ 7:30 అలా వెళ్ళామన్నమాట. ట్రాఫిక్ ఏంట్రా బాబు, చాలా ఉంది. ఇక్కడ ఈ ట్రాఫిక్ లో వెళ్ళేటప్పటికి మా ప్రాణం పోయిందనుకోండి. ఎటు కదలాలన్నా సరే ట్రాఫిక్కే. ఈ బిల్డింగ్ లో కరాచీ బేకరీ, బర్గర్ కింగ్ కూడా ఉన్నాయన్నమాట. పార్కింగ్ సెల్లర్ లో ఉంది బ్రో. బైక్స్ కి, కార్స్ కి ఫ్రీ అన్నమాట పార్కింగ్. ఈ జూన్ 10th బాలయ్య బాబు బర్త్డే బ్రో. ఆ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. ఆ రోజు ఈ రెస్టారెంట్ కి వెళ్తే గనక మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి. అతిరథ మహారథులకు అఖండ రుచులను సర్వ్ చేయడానికి ఈ లెజెండరీ రెస్టారెంట్ ని మే 10th 2023లో ప్రారంభించారన్నమాట. ఓనర్ వచ్చేసి బాలయ్య బాబుకి పెద్ద వీరాభిమాని అన్నమాట, పెద్ద ఫ్యాన్. అందుకనే మొత్తం బాలయ్య బాబు థీమ్ తో ఈ రెస్టారెంట్ ని కట్టారు. మీకు తెలుసో లేదో, ఇది 24/7 ఓపెన్ ఉంటుంది బ్రో. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎప్పుడైనా మీరు వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ దగ్గర మిలిటరీ హోటల్ పానీపూరి, చాట్ బండి అండ్ ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ స్పెషల్ మెనూ వచ్చేసి డిస్ప్లేలో పెడతారు ప్రతిరోజు. ఇక లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎటు చూసినా మీకు బాలయ్య బాబు ఫొటోస్ కనిపిస్తాయి. కంటిన్యూస్ గా బాలయ్య బాబు సాంగ్స్ వినిపిస్తాయి. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఇది పండగ అనుకోండి. కింద పైన ఊపు, మా బాలయ్య బాబు తోపు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మెయిన్ కోర్స్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్, బిర్యానీస్, పలావ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్, నాన్స్, రోటీస్ అన్ని దొరుకుతాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ లో అయితే ఇడ్లీ, దోశ, గార, పూరి అన్ని ఉంటాయి. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి, చాలా ఫేమస్ కూడా. నాటుకోడి మసాలా గారె ఉంటుంది బ్రో, ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. అంతేకాకుండా కాంబోస్ అంటే నాన్ వెజ్ కాంబోస్ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. ఎటు చూసినా మీకు బాలయ్య బాబు ఫొటోస్ కనబడతాయి. తర్వాత టీవీలో మూవీస్ ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళినప్పుడు లెజెండ్ మూవీ ప్లే అవుతుంది బ్రో. ఆ మూవీ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది నాకు ఒకడు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా అని అంటారు బాలయ్య. ఇంకోటి ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అలాగా మూవీ చూస్తూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటే గనక నాతో వచ్చిన వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేద్దామా అన్నారు. ఓ అవును కదూ, ఈ విషయం అస్సలు మర్చిపోయినాను నేను అనుకొని ఫుడ్ మెనూ చూశాను అనమాట. స్పేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పమన్నా సరే, కత్తితో కాదు చికెన్ తో చంపేస్తా అని అంటారు ఈ రెస్టారెంట్ ఓనర్స్. సో స్టార్టర్స్ వచ్చేసి కరేపాకు కోడి రోస్ట్ అండ్ కారం కోడి కాల్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా బ్రో. కానీ ఆ రోజు సౌత్ ఇండియన్ షెఫ్ అనేది అతను అక్కడ కుక్ చేసే అతను త్వరగా వెళ్ళిపోయారంట, మాకు అది దొరకలేదు. సో ఏం చేస్తాం, నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ అండ్ బటర్ గార్లిక్ ప్రాన్స్ ఆర్డర్ చేసుకున్నాం బ్రో. డ్రమ్ స్టిక్స్ మీడియం స్పైస్ తోటి క్రిస్పీగా ఉన్నాయన్నమాట, కానీ చాలా డ్రైగా ఉన్నాయి. నాకైతే ఈ టేస్ట్ నచ్చలేదు బ్రో. బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే మైల్డ్ స్పైస్ తోటి స్వీటిష్ గా ఉందన్నమాట. ఫ్రైడ్ ప్రాన్స్ ని బటర్ అండ్ గార్లిక్ వైట్ సాస్ తోటి సర్వ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటే గనక మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్ గా ఈ డిష్ ఎలా ఉంది అంటే గనక మా బాలయ్య బాబు మనసులాగా సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉందన్నమాట.
కోకోకోలా పెప్సీ మా బాలయ్య బాబు సెక్సీ అని అందాం అనుకుంటే ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ ఉండవంట బ్రో. సరే ఇంకేముంటాయని అడిగితే కనుక బటర్ మిల్క్, లస్సీ, గోలీ సోడా, రోజ్ మిల్క్ దొరుకుతాయని చెప్పారు. నేను జీరా ఫ్లేవర్డ్ గోలీ సోడా ఆర్డర్ చేశాను అనమాట. మెయిన్ కోర్స్ కి వస్తే చిట్టిముచ్చల చికెన్ పులావ్ అండ్ రాగి సంకటి విత్ నాటుకోడి కూర మేము ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా దబిడి దిబిడే ఒక పట్టు పట్టేద్దాం అనుకున్నాం. చిట్టిముచ్చాల కోడి పులావ్ స్పైసీగా ఉంది. ఆ మసాలాలు ఫ్లేవర్స్ తోటి చిట్టిముచ్చాల రైస్ కుక్ అయ్యి సూపర్ గా ఉందన్నమాట. చికెన్ సాఫ్ట్ గా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. టేస్ట్ అయితే ద బెస్ట్ అనిపించింది. రెగ్యులర్ బిర్యానీ తిని తిని బోర్ కొడితే కనుక ఇది ఆర్డర్ చేసుకోవచ్చు, ఇది ట్రై చేయొచ్చు బ్రో. ఈస్ట్ ఆర్ వెస్ట్, చిట్టిముచ్చాల కోడి పులావ్ ఇస్ బెస్ట్. మన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి అండ్ నాటుకోడి కూర విత్ ఘీ. ఆహాహాహాహా, ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నోరు ఊరిపోయింది. అసలు ఇప్పుడు చూస్తున్నా కానీ నోరు ఊరిపోతుంది బ్రో. రాగి సంకటి సాఫ్ట్గా, నాటుకోడి కూర స్పైసీగా, నెయ్యి వేసుకొని తింటే ఇది కదా మనకు కావాల్సింది అని అనుకున్నాను బ్రో. మరో ఫేమస్ బాలయ్యబాబు డైలాగ్ ని కొంచెం ట్వీక్ చేసి ఇలా తినే కొద్దీ నీకు కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది బ్రో. సో ఇంకా లాస్ట్ కి రైతా తోటి నా మెయిన్ కోర్స్ ని ఫినిష్ చేసేసాను అనమాట. తర్వాత డెజర్ట్ ఉండాలి కదా బ్రో, అందుకని బెల్లం జున్ను అండ్ స్వీట్ పాన్ ఆర్డర్ చేసుకున్నాము. బెల్లం జున్ను అయితే చాలా సాఫ్ట్ గా, మధ్యలో మిరియాల ఘాటుతోటి చాలా టేస్టీగా ఉంది. ఈ మధ్య తిన్న ఏ బెల్లం జున్ను కానీ నాకు ఇంత టేస్ట్ అనిపించలేదు బ్రో. చాలా బాగుంది. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ జాగరీ అండ్ జున్ను. లాస్ట్ కి మేము కొంచెం తినలేకపోయినాం బ్రో, అందుకని చెప్పేసి చక్కగా పార్సిల్ కట్టించేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయినాం అనమాట. అంతే బ్రో. మీరు కూడా ఇక్కడికి వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేయండి. ఈ వీడియోని బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అండ్ నాన్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా జై బాలయ్య.